సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఒకవైపు కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎవరికి వారు కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని బీజేపీ ఆరోపిస్తుంది. అదే సమయంలో మాకు ప్రాధాన్యత కరువైంది టీడీపీ నుంచి, టీడీపీ వాళ్ళు ఎక్కువ పోస్టులు తీసుకుంటున్నారు, మిత్రధర్మం పాటించట్లేదు అనే ఇదిలో ఇన్ఛార్జీల రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రోడ్డు ఎక్కితే మిత్రధర్మం ప్రకారం పూర్తిగా విచారించకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ చేయటం ఏదైతే ఉందో రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది అనుకోవాలి. ఎప్పుడు లేని విధంగా జనసేనలో తీవ్రమైన ఆగ్రహవేశాలు వచ్చేసినాయి. ఎందుకు ఈ పార్టీని దశాబ్దం పైన మేము పోరాడితే ప్రశ్నించడమే తప్ప అని చెప్పేసి బాహాటంగా అంటున్నారు. ఒక్కసారిగా జనసేన కార్యాలయం ఉలిక్కిపడినట్టు అయిపోయింది. ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారు వెంటనే తమ్మిరెడ్డి శివశంకర్ గారిని ట్రబుల్ షూటర్ని రంగంలోకి దింపారు. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఒకవైపు శాఖాపరమైన విషయాల్లో ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారు చెప్పిందే ఇదిగా వెంటనే నిన్న కార్యక్షేత్రంలో కొవ్వూరు వెళ్ళి డైరెక్ట్గా దీనికి కారణమైన టీవీ రామారావు ఇన్ఛార్జితో మాట్లాడడం జరిగింది. 1-to-1 దాదాపు 120 మందిని ఉదయం నుంచి సాయంత్రం దాకా 1-to-1 మాట్లాడారంటే దీన్ని బట్టి జనసేన పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా తీసుకెళ్లాలా? ఈ ఆరోపణలు రుజువెంత? టీడీపీ ఎక్కువ సీట్లు 14 సొసైటీ సీట్లు 13 వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కటే జనసేనకు ఎందుకు వచ్చింది? దీంట్లో తెలుగుదేశం వైఖరి ఏంటి, జనసేన వైఖరి ఏంటి, కార్యకర్తల్లో వీర మహిళల్లో ఉన్నది ఏంటి అనేది సుస్పష్టంగా నివేదికలో పిన్ టు పిన్ ఆయన నివేదికలో రాసుకున్నట్టుగా కనపడుతుంది. నిన్న శివశంకర్ గారు రావటం, ఇది జరిగిన తప్పుని సవరించుకునే క్రమంలో డెఫినెట్గా దాదాపు ఆల్మోస్ట్ మనకున్న సమాచారం ప్రకారం, సుమన్ టీవీకి వచ్చిన సమాచారం ప్రకారం 95% రామారావు గారిది, అక్కడ ఇన్ఛార్జ్ రామారావు గారిది తప్పు లేదు, జనసేన కార్యకర్తలు తప్పు లేదు, మా హక్కుల కోసం పోరాడడం తప్పితే టీడీపీకి వ్యతిరేకంగా మేము చేయలేదనేది శివశంకర్ గారికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే మరలా ఈరోజు రేపు మళ్ళా విచారణకి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకొక 200 మెంబర్స్నేమో అక్కడ అన్ని వర్గాల నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్ని వర్గాల నుంచి ఎంక్వైరీ చేసుకునే జనసేన పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇట్లా జరుగుతుందనేది శివశంకర్ గారు ఆధ్వర్యంలో ఆయన అందరి నుంచి నివేదిక 1-to-1 తీసుకుంటున్నారంటే ఏదో గుంపుగా ఇది చేసుకొని ఆల్రెడీ నివేదిక ఏదో ఒకళ్ళిద్దరు చెప్పినట్టు కాదు. ఇక్కడ జనసేన దీంట్లో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు తెలుసుకుంటూ ఉన్నారు. అదే గనక ఇవన్నీ కూడా రుజువైతే మరికొద్ది రోజుల్లోనే కొవ్వూరు ఇన్ఛార్జ్ రామారావు గారి మీద సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మిత్రధర్మం ప్రకారం అన్నీ ఇచ్చిపుచ్చుకోవాలి. ఏ ఒక్కరితో కాదు, ఏ ఒక్కరితోనే రాజ్యాధికారం ముఖ్యమంత్రిగా కాల, అందరూ కలిస్తేనే ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రపోజల్తోనే ఓటు చెల్లకుండా, ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు చెల్లకుండా రాజ్యాధికారం దిశగా వెళ్దామన్నారు. అది సక్సెస్ చేశారు. అన్కండిషనల్గా టీడీపీకి సపోర్ట్ చేశారు, బీజేపీని కూడా ఒప్పించారు. కాబట్టి ఈరోజు 100% స్ట్రైక్ రేట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దేశ రాజకీయాల్లోనే ఒక నవ రాజకీయానికి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా ఆయనకి 100%, 100కి 100 మార్కులు వేయచ్చు. కానీ కింద స్థాయిలో ఉన్న, క్షేత్రస్థాయిలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో పూర్తిగా విచారించకుండా సస్పెన్షన్ చేసుకుంటూ పోతే పార్టీ భవిష్యత్తు ఏందనేది ఒక్కసారిగా జనసేనలో అంతర్మదనం మొదలైంది. అది ఎమ్మటే నష్ట నివారణ చర్యలు చేపట్టడం, భవిష్యత్తులో ఈ యొక్క సంస్థాగతంగా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ మంగళగిరి ఆఫీసులో కావచ్చు, జనసేన కావచ్చు, అన్ని జిల్లాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు చూసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఏదైనా కానీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి నిజాయితీ గల అధికారిని, పార్టీ ప్రధాన కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ చైర్మన్ని దీని వెనువెంటనే ఈ తప్పు జరిగినది ఎందుకు జరిగింది, అసలు కారణాలు ఏంటి, మూలాల్లోకి వెళ్ళమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు అనుగుణంగా ఆయన క్షేత్రస్థాయిలో దిగటం, నిన్న విచారించటం, మళ్ళీ ఈరోజు రేపు కూడా విచారిస్తున్నారని తెలిసింది. ఏదైనా కానీ 2 వారాల్లో సంపూర్ణ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఇది జనసేన కార్యకర్తలు కోరుకుంటుంది. కార్యకర్తలకి, జెండా మోసిన వాళ్ళకి, ఇన్ఛార్జీలకి నష్టం జరగకూడదు, పార్టీకి నష్టం జరగకూడదు అనేదే జనసేన విధానం. కానీ పార్టీ మీద దండయాత్ర కాదు. కాబట్టి ఇది శివశంకర్ గారి నివేదిక ద్వారా జనసేనకి మంచి రోజులు రాబోతున్నాయనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.